జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీజేఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీజేఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మకు కొంత ఊరట లభించిందని చెప్పాల్సి ఉంటుంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు ఇటీవల బదిలీ చేయడాన్ని అక్కడ బార్ అసోసియేషన్ సంఘం కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించింది. అయితే మరోవైపు ఆయన పైన విచారణ జరుగుతూనే ఉంది. విచారణకు సంబంధించి ముగ్గురు న్యాయమూర్తులతో కూడా విచారణ కొనసాగుతున్నాయి. ఆయన నివాసాన్ని కూడా పరిశీలించారు. అయితే తాజాగా కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. దానికి సంబంధించిన ఒక నోట్ను కూడా విడుదల చేసింది. మరోవైపు ఆయన అలహాబాద్ హైకోర్టులో రేపటి నుంచి కోర్టు కార్యక్రమాలకు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మార్చి 14వ తేదీన యశ్వంత్ వర్మ నివాసంలో ఒక స్టోర్ రూమ్ లో నోట్ల కట్టలు అన్అకౌంటెడ్ మనీ, లెక్కల్లోకి రాని మనీని అధికారులు గుర్తించి ఆ సందర్భంలో ఫైర్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా జరుపుతున్నారు. ఆ సందర్భం నుంచి కూడా దాదాపు 14వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఆయన పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ధర్మాసనం ముందు కూడా ఆయన కేసుకు సంబంధించిన అంశంలో విచారణ జరిపించాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సైతం కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్ సంబంధించి అంతర్గతంగా ఒక కమిటీ ఇప్పటికే విచారణ జరుపుతుంది. ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు కూడా కొంత వేచి చూస్తామన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ఆయనను అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. కాసేపటి క్రితం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు యథావిధిగా ముగ్గురు న్యాయమూర్తులతో ఇప్పటికే ఇంటర్నల్ గా ఒక విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో న్యాయమూర్తి ఇప్పటికే జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోనే ఆయన అధికారిక నివాసాన్ని పరిశీలించారు. ఢిల్లీ పోలీసులు సైతం కూడా ఆయన అధికారిక నివాసాన్ని పరిశీలించి ఎక్కడైతే స్టోర్ రూమ్ లో నోట్ల కట్టలు దగ్ధమయ్యాయో ఆ ప్రదేశాన్ని ఇప్పటికే వారంతా కూడా కొంత సీజ్ చేశారు. దీనిపైన ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో కొంత ఊరట ఇచ్చినట్టు తెలుస్తుంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ సతీష్.